అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గోదావరి జిల్లాలకి ఎక్కువ ఎలా ఉంటుందంటే అండి, సారి పెడతారు. మా జిల్లాల్లో ఎక్కువ పెట్టిపోతలు ఎక్కువ బాగా. ఉభయ గోదావరి జిల్లాల్లో మామూలుగా కాదండి. ఆడపిల్ల పెళ్ళి అయ్యిందంటే ఈ మధ్యన మినపప్పులతో సహా ఎత్తున్నారు, కొబ్బరి నూనెలతో సహా ఎత్తున్నారు. సంవత్సరం అంతా ఇంకా వాళ్ళు కొనుక్కోక్కర్లేదండి. ఈ ఆడపిల్లలు పెట్టిందే సరిపోద్ది. కానీ అప్పుడెప్పుడు కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి పెట్టేటప్పుడు, ఇప్పుడు కట్నాలు లేవు కానుకలు లేవు కదా. ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది కొంచెం ఒక మోస్తరుగా ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొద్ది పెట్టేసుకుంటున్నారు, సార్లు పెడుతున్నారు. పెడుతుంటే ఎదురింటమ్మ పక్కింటమ్మ వీళ్ళ పెళ్ళిళ్ళు ఒకేసారి అయినాయి అనుకోండి, ఇదిగో మీ అమ్మగారు ఏమీ పెట్టలేదు మాకు, వాళ్ళ అమ్మగారు చూడు ఎన్ని పంపించారో, వీళ్ళ అమ్మగారు చూడు ఎన్ని పంపించారో, ఏమీ పెట్టలేదు మీరు అనేసి ఈ కోడల్ని అత్తగారు ఏదో ఒకటి, ఇంట్లో ఆడవాళ్ళు కదండి, అత్తగారు కూడా కోళ్ళే, కానీ మర్చిపోతుంది కోళ్ళు వచ్చేటప్పటికి నేను అత్తగారినని అనుకుంటుంది తప్ప నేను కూడా మా అత్తగారి కోడలనని అనుకోదు కదండి. ఇప్పుడు ఈవిడేం చేస్తుందంటే, అదిగో ఎల్లమ్మ తెచ్చింది, పుల్లమ్మ తెచ్చింది, నువ్వు తేలేదు అంటూ ఉంటుంది. ఈ అమ్మ ఏం చేస్తుందంటే, నన్ను సాధించేస్తుంది మీ అమ్మ, సారి తేలేదు సీరు తేలేదు, అదిగో ఇప్పుడు మనం పెట్టవలసిన పచ్చళ్ళు కారాలు వడియాలు అప్పడాలు పెట్టలేదని మా అమ్మ వాళ్ళని దెప్పుతుంది, నన్ను దెప్పుతుంది మీ అమ్మ అనేసి మొగుడిని పెట్టుకుని సాధిస్తుంది కోడలు. ఆ కాడి నుంచి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు ఈ ఈ తిండి గురించి, ఇది ఈ పచ్చడి మామిడికాయల గురించి. అది అడక్కపోతే పెడితే పుచ్చుకోవాలి, పెట్టకపోతే మెదలకండి ఊరుకోవాలి. కానీ గొడవ పెంచుకుని మన ఇంట్లో ఈ పచ్చడి మామిడికాయల వల్ల అలజడి పెంచుకోకూడదు ఏమండి. పెట్టినోళ్ళు పెడతారు, పెట్టినోళ్ళు పెట్టరు. కొంతమంది ఉన్నా పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేమెందుకు పెట్టాలనే వాళ్ళు ఉన్నారు. కానీ సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేన్ని మనం కాదని అనలేము, ఎవరిష్టం వాళ్ళదే. కానీ దీనివల్ల ఇంట్లో గొడవలు సృష్టించుకోకూడదు అంటాను నేను ఏమండి. ఒక కుంచుడు ముక్కలు పచ్చడి పెట్టుకుంటే 10 రోజులు తింటాం మన ఇంట్లో వాళ్ళు. మనదే కదా, మనమే కదా తినేది, మన పిల్లలు మనమే కదా తింటాం. ఓ పరక మామిడి పళ్ళు తెచ్చుకుంటే రోజు వెళ్ళిపోద్ది. అంటే ఓ చెంబుడు ఒడియాలు పట్టుకోకూడదా? వాళ్ళే పట్టుకురావాలి, వాళ్ళే పెట్టాలి, మనమే తినాలి అని ఎదురు చూస్తాం ఎందుకు? ఆ ఎదురింటమ్మ పక్కింటమ్మను పోల్చుకుంటాం ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు చాలా తెలివితేటలు ఎక్కువైపోయి వాళ్ళే తిరగబడే రోజులు వచ్చేసినాయి. అలాంటిది ఈ ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ అత్తగారు దెప్పుపొడుపు మాటలకు వాళ్ళు ఇంకా తిరగబడిపోతారు. రేపొద్దున ఫ్యూచర్ ఆలోచించుకోవాలండి. కాళ్ళ ముందు ఆలోచన కాదు, లాంగ్ ఆలోచించుకోవాలి. ఏమంటారు చెప్పండి? పచ్చళ్ళ కోసం వాళ్ళు తెచ్చుకున్నారో వీళ్ళు తెచ్చుకున్నారో మాకు తేలేదు, సార్లు సీర్లు అని ఏ కోడల దగ్గర అత్తగారో ఎత్తు పొడుపు మాటలు మాట్లాడకూడదు. ఏదైనా సరదాగా ఒకసారి అనుకున్నారనుకోండి, అక్కడికి వదిలేసుకోవాలి. పదే పదే దాన్ని రిపీట్ చేసి అగో అమ్మాయి తెచ్చింది, ఈ అమ్మాయి తెచ్చింది అని అంటారు. ఇప్పుడు ఒకే వీధిలో 4-3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, సీజన్ కదా. వాళ్ళు ఎవరో తెచ్చుకుంటారు, తెచ్చుకుంటే దాన్ని పోల్చుకుంటే ఈ ఇంట్లో గొడవలు ఎక్కువైపోతాయి. అప్పుడు ఈ భర్తను తీసుకుని కోడలు పక్కకి వెళ్ళిపోతుంది. మీ అమ్మ అంటే నేను పడాలా? వాళ్ళకు వాళ్ళు తెచ్చుకున్నారు, నాకు లేదు నేను తేను. తేపోతే ఏంటి, నువ్వు పట్టిరా, పట్టి ఇంట్లో పెడతాను అనేసి తిరగబడిపోయి అత్తల్ని వదిలి పక్కకి వెళ్ళిపోతుంది కాపురం. ఇది ముఖ్యమా అది ముఖ్యమా? ఆ పచ్చడి తెచ్చింది ఈ అత్తగారు ఒక్కళ్ళే తినరు కదా, అత్త మామలే తినరు, అందరూ తింటారు కుటుంబంలో కదండి. ఎందుకండి నోరు పాడు చేసుకోవటం? కొనుక్కుంటే పోయే. ఏమంటారు చెప్పండి?